Good evening to everyone. Respected management, beloved parents, dedicated staff members, my dear students. Once again, good evening to one and all, and a great warm welcome to annual day celebrations of Rafs and Blue Public School. Somebody knows me, somebody don't knows me. First, introducing myself. My name is Gopi. I am from Kosuru. Previously, I have more than 13 years teaching experience in different organizations. In previously, I worked as ITI college lecturer, diploma college lecturer, and diploma college principal also, and also worked as head of the department in BTech college. Now I am working as a assistant professor in EC department at VKR VNB college, Gudivada. I have some institutions also. Present I run one institute, Triple S Institute. In every year, more than 50 students, they completed Open 10th, Open Inter, Open Degree through our institute. Some institutions and some organizations I coordinate with all things. Mainly in the past 13 years, 14 years, I accommodate with so many organizations. My commitment at VKR VNB college, in a few months it will be completed. After that, I can take full charge in this Rafsan Public School. Let us talk about our chairman sir, Amir sir. Amir sir is senior to me. He was seniority not only age, he was senior to me in commitment, dedication, hard working. So many times I meet chairman sir, Amir sir. Every time I observe chairman sir, his commitment, I think he was never fall to keep his commitments. That's why I joined this Rafsan Public School to mission to develop our school. We all know that principal madam also good in academics. This program is conducting very well. I appreciate to madam also. Coming to our school, we are focusing on 4 points in this school. Parents యొక్క వెసులుబాటు కోసం ఈ 4 points నేను చైర్మన్ సార్ పర్మిషన్తో తెలుగులో మాట్లాడుతున్నాను. ఫస్ట్, మనం ఈ స్కూల్లో మీరు గత 3 months 2 months నుంచి మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ లేకపోతే మీ పిల్లల యొక్క మార్పులో కానీ అబ్జర్వ్ చేసి ఉంటారు. వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ గురించి చాలామంది తెలియదు. మనకి మన తాతలు కానీ మామలు కానీ అంటే మన గ్రాండ్ మదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు చదివేది చాలా తక్కువ చదువుంటారు. 3rd class 4th class చదువుంటారు. బట్ వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ, అంటే వాళ్ళు 3rd class 4th class చదివినా సరే వాళ్ళు అనేది లాంగ్ టర్మ్ మెమరీ ఒకటి ఉంటుంది. దేర్ ఆర్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్స్లో కూడా చాలా బాగుంటారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఫౌండేషన్లో కూడా చాలా బాగుంటారు. ఎందుకు వాళ్ళకి మనకు డిఫరెన్స్, ఇప్పుడు మనం చదివే జనరేషన్ అంతా కూడా త్రూలీ బట్టి కొట్టేసుకుని వెళ్ళిపోద్ది. ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఏదైనా ఒక వ్యాసం మన దీనిలో మాట్లాడినట్టయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏదైనా ఒక వ్యాసం రాయమని ఒక టాపిక్ ఇస్తే అందరూ ఒకటే రాస్తారు. 30 మంది స్టూడెంట్స్ ఉంటే 30 మందిలో 20 మంది ఒకటే రాస్తారు, 10 మంది రాయరు. కానీ మన బ్యాక్లో ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే 30 మంది కూడా డిఫరెంట్ రాస్తారు. ఒకవేళ ఎవరు రాయరు. ఎందుకంటే వాళ్ళ ఓన్ థింకింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఓన్ థింకింగ్ చంపేసి మనము ఎంతసేపు బట్టి కొట్టదు, ఎంతసేపు ఈ టాపిక్ చదవండి, ఎంతసేపు దీన్ని 10 సార్లు చదవండి అన్న థాట్లో మనం వెళ్ళిపోవడం.
దాని మూలంగా స్టూడెంట్ యొక్క ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటంటే వాడు 10th క్లాస్లో ఉన్నాడు అనుకోండి, 3rd క్లాసు 2nd క్లాస్ 1st క్లాస్ ఉన్నాయి వాడు గుర్తుంటలా. దాన్ని మనం అధిగమించడం కోసం మన స్కూల్లో ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అనేది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. మీకు ఇంకా ఎక్సలెంట్గా చెప్పాలంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ నుంచి స్టూడెంట్స్ కీప్ క్వైట్, ఆల్ స్టూడెంట్స్ కీప్ క్వైట్, సరి కూర్చోవాలి, సిట్ ప్రాపర్లీ ఫస్ట్. ఓకే రైట్. మనం ఒకసారి ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ గురించి మాట్లాడుకున్నామంటే ఫర్ సపోజ్ మనము డైరెక్షన్స్ గురించి తీసుకున్నాం అనుకోండి, అంటే దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉన్నాయనుకోండి. ఇప్పుడున్న జనరేషన్ కాదు, మా జనరేషన్లో కూడా చాలామంది అడిగితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఎలా ఉంటున్నారంటే మనం ఒక పేపర్ మీద ఈ డైరెక్షన్స్ చేస్తున్నాం, దాన్ని బట్టి కొడతా ఉన్నారు. అది ఇలా రివర్స్ అవ్వగానే వాళ్ళు మర్చిపోతున్నారు. ఎక్కడ తూర్పు పడమర ఉత్తర దక్షిణం చెప్పే స్టూడెంట్స్ కూడా మనకు కరువు అవుతున్నారు అనమాట. ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే నేర్చుకునేటప్పుడు ఒక ప్లస్ మార్క్ తీసుకుని తూర్పు అంటే సూర్యుడు ఉదయించే వైపు, లేదా మన గుమ్మాలన్నీ కూడా అట్టే ఉంటాయి, అలా అక్కడ నుంచోబెట్టే వాళ్ళు ఒక తూర్పు. అది ఒక మీరు 45 degrees తిరిగితే ఒక దిక్కు వస్తుంది, 90 degrees తిరిగితే ఒక దిక్కు వస్తుంది. అట్లా వాళ్ళకి మనము యాక్టివిటీ చేపిస్తూ లెర్నింగ్ ఇస్తున్నాం. దాని గురించే మనకి మీరు చూసినట్టయితే మీ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా జామ్ ప్రోగ్రామ్ ఒకటి, జస్ట్ ఏమిటి ప్రోగ్రామ్ ఒకటి యాడ్ చేస్తాం. వర్డ్ ఆఫ్ ది డే, ఒక రోజు మనం వర్డ్ ఆఫ్ ది డే అని ఇచ్చాం, కానీ వర్డ్ ఆఫ్ ది వీక్ కింద మనం చూసుకున్నాం. అక్కడ వీక్లో ఒక వర్డ్ గురించి వాడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటున్నాడు. అలాగే సెమినార్స్ వాడు క్లాస్ అనేది వాడే చెప్తున్నాడు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఇలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా పిల్లాడి యొక్క లాంగ్ టర్మ్ మెమరీని పెంచుతున్నాం. ప్లస్ స్ట్రెస్ అనేది మనం ఫ్రీ చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు మనకి ఫౌండేషన్ అంటే ఏంటంటే వాడు ఒక 2-3 థింకింగ్స్ వస్తాయి. ఒక సబ్జెక్ట్ చూడంగానే వాడు 2-3 థింకింగ్స్లో వాడు మనకి అర్థం చేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తున్నాను. నేను ఇక్కడ లోకలే, నాకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అనేటివి కూడా నాకు కొంచెం తెలుసు అనమాట. మన రాష్ట్రంలో ఉన్న హై క్వాలిఫైడ్ టీచర్స్ అనేవాళ్ళు ఎక్కడా లేరు. ఓన్లీ రాష్ట్రంలోనే 12 years 16 years 13 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మనకు ఉన్నారు. అలాగే మనకి డబుల్ ఎంఏలు ఉన్నారు, బిఈడీలు ఉన్నారు, ఎంఎస్సి మ్యాథ్స్లు ఉన్నారు, ఎంఏలు ఉన్నారు. మీరు ఒకసారి ఇంత హై క్వాలిఫైడ్ అండ్ హై ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఏ స్కూల్స్లోనూ లేరు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మీరు చూసుంటారు, డెవలప్మెంట్ అనేది మళ్ళీ అలా ఉండదు. మనం దీన్ని అకాడమిక్ జోన్స్ కింద రెడీ చేస్తున్నాం. ఏదైతే ఈ పార్ట్ ఉందో అకాడమిక్ జోన్స్ అంటే ఏంటంటే మనకి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మనం పెట్టుకుని దాన్ని ఓన్లీ ఇంగ్లీష్ జోన్ లాగా, ఈ ఇంగ్లీష్ జోన్ లాగా ప్రపోజల్ అయితే లాస్ట్ నుంచి ఉంది మనకి. దానికోసం మనం వీఆర్ ట్రైన్ టు ఫ్యాకల్టీ ఆల్సో, స్టూడెంట్స్ ఆల్సో ఒక 50% అనేది మనం అచీవ్ అయ్యాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా 100% కూడా ఈ జోన్లోకి వెళ్తే కంప్లీట్ ఇంగ్లీష్ మాట్లాడేటట్టుగా ప్లాన్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 4th పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తక్కువ టైం ఉంది, ఈ 4th పాయింట్ చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. ఈసారి ఎప్పుడైనా మన పేరెంట్స్ మీటింగ్ కానీ అలాంటప్పుడు మనం ఇంకా డిస్కస్ చేద్దాము. ఈ 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 4th పాయింట్ అనేది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే స్పోర్ట్స్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, కరసం కానీ, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. ఇక్కడ మన చుట్టుపక్కల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి పేరెంట్స్ అనేది ఇంట్రెస్ట్ చూపించట్లా. పేరెంట్స్ అంతా ఎలా ఉన్నారంటే మా పిల్లోడు ఇస్త్రీ షర్ట్ వేసుకుని లోపల వస్తున్నా అట్టగా రావాలి, దుమ్ము కూడా అవ్వకూడదు. ఇదే మైండ్ సెట్తో పేరెంట్స్ అందరూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మాది యాక్చువల్లీ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నామ్స్ ప్రకారం 3 స్టేర్లు 4 స్టేర్లు ఉంటాయి. అక్కడ ఈ 3 స్టేర్లు 4 స్టేర్లు ఉంటే ఇంజనీరింగ్ చదివే పిల్లలు అలా ఉంటారంటే ఒక 17 years 18 years అలా ఉంటారు. క్యాంపస్ ముందు బస్సు దిగిన తర్వాత మాది 402 రూమ్ నెంబర్కి వచ్చేటప్పటికి ఈ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ 4 సార్లు అవుతున్నారు. అర్థం చేసుకోండి, ఈ పాయింట్ చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి.
పిల్లలు అనే వాళ్ళకి స్టామినా ఉంటుందా. ఒక 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు పిల్లలు అనే పిల్లలు ఒక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్ స్టెప్స్ ఎక్కలేకపోతున్నారు. అంటే వాళ్ళు అలా తయారవుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు మనం ఏం చేస్తున్నాము, చదువుకోండి అంటే చదువుకోండి, భోజనం చేయండి, చదువుకోండి, సారీ ఈ మాట అనకూడదు నేను, ఇలా మనం పెంచుతున్నాం పిల్లలు. ఈవెన్ మా పిల్లలైనా సరే ఇంకా వాళ్ళు ఇసుకిస్తున్నారు అనుకోండి, ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఈ మైండ్ సెట్ని మనం వేడి తీసుకురావాలంటే ఖచ్చితంగా అందరి పేరెంట్స్ కూడా మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి పిల్లల్ని మోటివేట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు మన కరాటే మాస్టర్ కానీ, కరసాం గురువు గారు కానీ, స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఎవరో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతాయి. చిన్న చిన్న ఏమన్నా మీకు అంటే గీతలు కానీ డ్రెస్ మురికైనా మీరు దానికి కోపడమాండి. ఎందుకంటే ఆ పిల్లలు అలా అలవాటైపోతున్నారు. ఇప్పుడు బాయిలర్ కోళ్ళు ఉన్నాయి, ఏం చేస్తాయి, తింటే అలా ఉంటున్నాయి. అలా అయిపోతుంది మన పిల్లలు. ఈవెన్ మా పిల్లలు, మా అక్క పిల్లలు కానీ అట్లాగే అయిపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి పిల్లలను కూడా ఈ చదువుతో పాటు ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మీరు ఎంకరేజ్ చేయండి. అర్థమవుతుంది కదా. అలా చేస్తే వాళ్ళకి స్టామినా ఇంప్రూవ్ అవుద్ది. రేపొద్దున ఒక ఇంజనీరింగ్కి వెళ్తారండి, లేదా మెడిసిన్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు అనేవాడు చదవాలి కదా, చదవాలంటే స్టామినా ఉండాలి కదా. స్టామినా అనేది ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఈవెన్ చాలా సన్నగా ఉన్న పిల్లలు కూడా, చాలా అంటే గుడ్ వెయిట్ ఉన్న పిల్లలు కూడా 2-3 స్టేర్లు ఎక్కుతాం కానీ చేయలేకపోతున్నారు. అని ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ నడవలేకపోతున్నారు. అంటే ఆ ఏజ్ వచ్చే టయానికి మీరు అర్థం చేసుకోండి. ఒకసారి యాజ్ అ పేరెంట్స్గా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ దగ్గర స్టామినా అనేది ఉండడం లేదు. అందుకోసం మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కొంచెం వాళ్ళని ఫోకస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసారి ఇప్పుడు ఈ యానివర్సరీ జరుగుతుంది కదండి, నెక్స్ట్ యానివర్సరీ నుంచి మేము ప్రామిస్ చేస్తున్నాం ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీస్, స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్స్తో మన యానివర్సరీ స్టార్ట్ అవుతుంది. సార్ ఏముంది సార్, నర్సరీ పిల్లలు 10th క్లాస్ పిల్లలు వీళ్ళకి అచీవ్మెంట్స్ ఏముంటాయి సార్ అనుకుంటారేమో. ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేసుకోవాలంటే మన మండలం వైజ్ కానీ, స్టేట్ వైజ్ కానీ, తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ క్విజ్ కానీ, లేకపోతే ఇలా వ్యాస రచనలు చాలా ఉంటాయి. ఇవన్నింటిలో కూడా పార్టిసిపేషన్ అనేది రావ్సన్ పబ్లిక్ స్కూల్ ప్రతి పిల్లోడు చేస్తాడు. దాని ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. అర్థమవుతుంది కదా. మా పిల్లోడు అక్కడ బందర్ దాకా వెళ్ళి రాలేడు, మోవ దాకా వెళ్ళి రాలేడు కుదరద్దు. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ప్రోగ్రామ్స్ పార్టిసిపేషన్ చేస్తారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని బాగా ఉంటాయి. ఇంగ్లీష్ జోన్ అనేది ఉంటుంది అనమాట. ఈ 4 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. మీ అందరి సపోర్ట్ అనేది మాకు ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మనం పబ్లిసిటీ వైజ్ కూడా కొంచెం పర్లా చేసాం, మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి తర్వాత మీరు చూడండి, మనం ఫ్రూట్ బోర్డ్స్ కట్టుకున్నాము, తర్వాత వచ్చేసి మనకి పాంప్లెట్లు ఇస్తున్నాము. దీంతోపాటు మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా మనకు ఉండాలి. ఖచ్చితంగా మనకున్న పాజిటివ్స్ మనకు తెలిసిందే. మనం ఎలా అనుకుంటామంటే మన హౌస్, మన పేరెంట్స్, మన ఊరు, మన స్కూల్, దీన్ని మనం చాలా పవిత్రంగా చూసుకుంటాం ఎవరైనా సరే. అలాగే మనకున్న పాజిటివ్స్ అన్నీ కూడా వేరే ఊరు వాళ్ళకి కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెప్పండి. అలాగే ఎవరైనా పిల్లలు ఉంటే కూడా యాజ్ పర్ మన దీని ప్రకారం మీరు జాయిన్ చేయండి. అలాగే మనకి ఈ సంవత్సరం బస్ ఫెసిలిటీ కూడా కోసూరు తురకపాలెం వరకు కూడా మనకు బస్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు చైర్మన్ సార్. ఒకసారి మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, మీ కొలీగ్స్ ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ సంవత్సరం నేను సార్ని రిక్వెస్ట్ చేశాను, ఫీజులు ఏమి కూడా మనకి ఎక్స్ట్రా ఫీజులు పెంచొద్దు. ఏ క్లాస్ ఫీజు ఎలా ఉందో అలాగే ఈ సంవత్సరం కూడా మెయింటైన్ చేద్దాము. అంటే మాకు ఎలా ఉంటుందంటే ఒక నామ్స్ ప్రకారం మాకు ఎలా ఉంటుందంటే ఒక 5% కానీ 10% కానీ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉండాలి. అంటే మన ఫ్యాకల్టీ ఇంక్రిమెంట్ ఇచ్చుకోవాలి. తర్వాత డీజిల్ ఖర్చులు పెరుగుతాయి. అయినా సరే ఈ సంవత్సరంలో మనం ఏ క్లాస్ ఫీజు ఎలా ఉంటుందో దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాము. సో మీ పేరెంట్స్ అందరూ కూడా ఎన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఈ యాక్టివిటీస్ అన్నిటిని కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఇంకా వచ్చేసి మనకి ఈ సమ్మర్లో మనము ఇంకా కంప్యూటర్ కోచింగ్ ఒకటి, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ప్లాన్ చేస్తున్నాము. పిల్లల్ని కూడా కొంచెం మోటివేట్ చేయండి. ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మోటివేట్ చేయండి. ఓకే. ఇంకా మిగతా ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు. మన ఏదైనా పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు ఇంకా మిగతా పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ సార్ టు గివ్ great opportunity for me. Thank you. Jai Hind.